హలో ఎవ్రీవన్, నేను మీ తెలుగమ్మాయి. ఎలా ఉన్నారందరూ? అలా ఒక చల్లని సాయంత్రం రిలాక్స్ అవుతున్న టైంలో సడన్గా మా అమ్మ కాల్ చేసి ఇంటికి గెస్ట్ వస్తున్నారు, ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేయమని చెప్తే నేను మా చెల్లి మా టాలెంట్ అంతా ఉపయోగించి కొంపలో కుంపటి ప్రోగ్రాం పెట్టాం. అండ్ మాకున్న టైం హాఫ్ అన్ అవర్ మాత్రమే. సో మన ఫస్ట్ ఐటమ్ ఫామ్ నుండి తెచ్చిన అవకాడోతో ఇండియన్ స్టైల్ గువాకమోలే చేయాలని డిసైడ్ అయ్యాం. ముందుగా ఆనియన్, టొమాటో అండ్ చిల్లీని చిన్నగా కట్ చేసిన తర్వాత అవకాడోను కూడా పీసెస్గా కట్ చేయాలి. మంచిగా రాయిపోయింది కాబట్టి స్కిన్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కట్ చేసిన పీసెస్ బౌల్లో వేసుకొని స్పూన్తో స్మాష్ చేసుకొని బాగా సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకొని లాస్ట్లో టేస్ట్ కోసం సాల్ట్ అండ్ లెమన్ వేసుకోవాలి. అంతే, మన గువాకమోలే రెడీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి, కానీ ఇప్పటికిప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి కరివేపాకుతో అడ్జస్ట్ అయ్యాం. నెక్స్ట్ ఐటెం వేడిగా బగబగమండే మంట కాదు, మంటలో కాల్చిన మొక్కజొన్నలు. దీనికి మించిన ఆథెంటిక్ టేస్టీ ఫుడ్ ఇంకెక్కడన్నా ఉంటుందో చెప్పండి. మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా. కానీ ఇంట్లో స్టవ్ మీద కాల్చే వాటికన్నా ఇలా బొగ్గుల మీద కాల్చుకుంటేనే హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో మా పిల్లకాయలంతా కష్టపడి వీటిని కూడా తగలెట్టాం. వీటితో పాటు ఫ్రూట్స్ కూడా ఉంటే బాగుంటాయి కదా, కానీ ఆ టైంకి ఓన్లీ నేరేడు పళ్ళు మాత్రమే దొరికాయి. బయట నుండి తెచ్చినవి కాబట్టి ఒకసారి ఉప్పుతో వాష్ చేసాం. అంతే, అయిపోయింది. ఇంకా సర్వ్ చేయడం మాత్రమే లేట్. ఆల్సో ఇవన్నీ డయాబెటిక్ ఫ్రెండ్లీ స్నాక్స్. గువాకమోలేని స్టోర్ బోట్ నాచోస్తో సర్వ్ చేసాం. అండ్ నేను మొన్న హిమాచల్ నుండి వచ్చేటప్పుడు కాశ్మీరీ షెల్ వాల్నట్స్ తెచ్చాను. అవి కూడా ఒక సైడ్ పెట్టాను. నిమ్మకాయ ఉప్పు కారం కావాలంటే కలుపుకోవచ్చు. ఆర్ ఇవి కూడా ఇలాగా హెల్దీ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్ లేటర్ రెడీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండండి.